శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సరే, ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకు తులారాశి వారికి పక్షఫలాలు ఎలా ఉండబోతున్నాయి? లగ్నాధిపతి ప్రధానంగా భాగ్యంలో షష్టమాధిపతితో ఉన్నందుకు కొన్ని కాంపిటేటివ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ దైవానుగ్రహం ద్వారా చాలా విషయాలు ముందుకు కదులుతూ ఉంటాయి. అదేవిధంగా 9లో ఉండే గ్రహాలు దశమాన్ని మూవ్ చేస్తాయి కాబట్టి కొంత ఉద్యోగపరంగా చేసే కెరియర్ పరంగా మార్పులు కూడా సూచిస్తుంది. అందులోని కొంత మీరు ధనాన్ని ఖర్చు పెట్టే అంశంలో 2వ అధిపతి కుజుడు 12లో ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా కొన్ని ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంటూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇది ముఖ్యంగా అన్నదమ్ముల కోసము, అక్క చెల్లెళ్ళ కోసము, సిబ్లింగ్స్ కోసం ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంటూ ఉంటుంది తులా లగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే. అండ్ వీళ్ళు ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ హౌస్ అంటూ ఉంటారు, అటువంటిది ఏదైనా వీళ్ళకి రావడం, ఏదైనా ఆఫీస్ ప్రెమిసెస్ కోసం లోన్స్ రావడము, ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. కాకపోతే కొంచెం పంచమ స్థానంలో రాహు ఉన్నందుకు మంచిదే, అంటే రాజకీయంగా యోగం ఇస్తాడు పంచమ రాహు. కాకపోతే శనికి కూడా వక్రించి వస్తున్నందుకు కొన్ని నిర్ణయాలు వీళ్ళు వెంటనే తీసుకోవాలి. ఆలస్యం అమృతం విషయం అన్నట్టుగా వీళ్ళు ఆలస్యం చేయడం వల్ల కొన్ని అవకాశాలను పోగొట్టుకుంటారు. అది ప్రధానంగా చూసుకోవాలి. తండ్రి గురువుల నుంచి సపోర్ట్ రావడము, హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఏవైతే గతంలో ఆగిపోయిన బ్యాక్లాగ్స్ ఏవైతే ఉంటాయో అవి క్లియర్ చేసుకోవడానికి, గవర్నమెంట్ ఉద్యోగాలు ముఖ్యంగా గవర్నమెంట్లో కూడా మనకి రకరకాల రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ఇట్లా ఉంటాయి చూసారా, ఫుడ్ రిలేటెడ్ సంబంధించినవి, ఫుడ్ డిపార్ట్మెంట్ ఇట్లాంటివి, అట్లాంటి వాటిల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అండ్ 12లో కుజుడు ఉన్నందుకు కొంచెం విదేశాలకు వెళ్ళేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లోని, లేకపోతే తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో కూడా కొన్ని వివాదాలు అనేటువంటివి బలంగా చూపిస్తున్నాయి. ఇక వీళ్ళు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేస్తుండాలి. వీలైతే ఇంట్లో చండీ పారాయణం చేయించుకోవడము. ఇక్కడ పంచమంలో రాహు ఉన్నందుకు ఏంటంటే కొంతవరకు సంతానాన్ని విదేశాలకు పంపించాలి అని చేసే ప్రయత్నం కూడా ఇక్కడ ఫలిస్తుంది చెప్పాలంటే. పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఈ పక్ష ఫలితాలు, మాస ఫలితాలు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు గోచారం ఎలా ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ గ్రహాలు ఎలా ఉన్నాయని చెప్పేదే గోచారం. అది ఆల్రైట్ సార్, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.